ఓం సాయిరామ్. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఇబ్బందులతో బాధపడే మీకు బాబా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా ఏం తెలియజేయాలని అనుకుంటున్నారు, ఆ తర్వాత బాబా యొక్క సందేశం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఆలస్యం ఎందుకండి, ఆ కథ ఏంటో చూద్దామా? ఒక కుటుంబం ప్రతిరోజు గొడవ పడేదంట. భార్య భర్తను తప్పు అనేది, భర్త ఏమో భార్యను తప్పు అనేవాడు. వీళ్ళ మధ్య పాపం పిల్లలు కూడా భయంతో ఉండేవారంట. ఇలా సాగుతూ ఉంటే ఒకరోజు వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళి అడిగారు, బాబా, మా ఇంట్లో శాంతి లేదు, ఏం చెయ్యాలి అని. అప్పుడు బాబా ఒక దీపాన్ని వెలిగించి వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు బాబా వాళ్ళతో ఇలా అన్నారంట, ఈ దీపం వెలుగును చూడండి, ఇది ఎవరి కోసము ప్రత్యేకంగా వెలగడం లేదు, దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి వెలుగునిస్తుంది. మీ ఇంట్లో కూడా నేను నీకోసం ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నువ్వు నాకేం చేస్తున్నావని పోలికలు, అంచనాలు లేకుండా మీ ఇంట్లో ఒక్కరు మారితే ఆ మార్పు అందరికీ వెలుగవుతుంది అని చెప్పారంట. ఆ కుటుంబం ఆ రోజు ఒక నిర్ణయం తీసుకునింది. ఏంటంటే, ఎవరికైనా కోపం వచ్చిందంటే వెంటనే జవాబులు చెప్పకుండా కొద్దిసేపు మౌనంగా ఉండాలని. ఇలా వాళ్ళు చేస్తూ చేస్తూ కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లో గొడవలు తగ్గిపోయాయి. ఈ కథ ద్వారానే బాబా మీకు ఏం తెలియచేయాలని అనుకుంటున్నారో అర్థమై ఉండాలి. అయినా కూడా బాబా ఈరోజు కొందరితో ఇలా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. బిడ్డ, మీ ఇంట్లో ఈ మధ్య నవ్వుల కంటే మాటల యుద్ధాలే ఎక్కువ అవుతున్నాయి కదా. చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారుతున్నాయి. ఒకరి మాట మరొకరికి నచ్చడం లేదు. ఇంట్లో ఉన్న ప్రశాంతత లేదు. బయటకు వెళ్ళినా మనసుకు శాంతి లేదు. నువ్వు ఒక విషయాన్ని గుర్తించుకో, ఇల్లు అనేది ఇటుకలతో కాదు, మాటల్లో నిలబడుతుంది. బిడ్డ, ప్రతిరోజు వాదనలో నువ్వు గెలవాలి అని ప్రయత్నించుకో. కొన్నిసార్లు మౌనం 100 మాటల కంటే గొప్పది. ఇంట్లో శాంతి కావాలంటే 3 విషయాలు వదిలేయ్. నేనే కరెక్ట్ అనే అహంకారం, గతంలో జరిగిన తప్పులను మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం, కోపంలో కఠినమైన మాటలు మాట్లాడడం. క్షమించే మనసు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ప్రేమతో మాట్లాడే ఇంట్లో నేనుంటానయ్యా. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి. కుటుంబ సభ్యులందరి మంచి కోసం మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని నాతో పాటు 11 సార్లు చెప్పండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 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 సాధ్యమైతే ఒక పెద్దవారికి లేదా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. ఇంట్లో అడుగు పెట్టే ముందు ఒక్కసారి మనసులో ఇలా అనుకోండి, బాబా, నా మాటల వల్ల ఎవరికి బాధ కలగకుండా చూడండి. మా ఇంట్లో ప్రేమ, శాంతి నింపండి. చివరిగా ఇంకొక సందేశం, బిడ్డ, ఇంట్లో ఉన్న సమస్యలను బయట వాళ్ళతో కాకుండా ప్రేమతో కుటుంబంతోనే పరిష్కరించు. నువ్వు ఒక అడుగు శాంతి వైపు వేస్తే నేను 100 అడుగులు మీ ఇంటి సంతోషం వైపు వేస్తాను. గుర్తించుకో, ఇంట్లో వినిపించే నవ్వులే గొప్ప సంపద. కుటుంబం కలిసి తినే ఒక్క భోజనం 100 విందుల కంటే గొప్పది. ఒకరినొకరు గౌరవించండి. చిన్న చిన్న తప్పులను క్షమించండి అయ్యా. మీ ఇంట్లో శాంతి, ప్రేమ, ఆనందం నిండాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ఓం సాయిరామ్. అదేనండి, శ్రద్ధ, సబూరి, ఇవే మీ ఇంటి
సుఖశాంతులకు మార్గం. ఈ సందేశం మీ హృదయాన్ని తాకి ఉంటే కమెంట్లో ఓం సాయిరామ్ అని, మా ఇంట్లో శాంతి కలగాలి అని బాబా ఆశీస్సులు పొందండి.